నమస్తే, వెల్కమ్ టు మెకానిక్ టీవీ. యుద్ధం మొదలైతే బంగారం వెండి ధరలు బాగా పెరుగుతాయి అనుకున్నాం. యుద్ధం స్టార్ట్ అయ్యి సరిగ్గా ఈ రోజుకి 13 రోజులు అవుతుంది. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి కూడా బంగారం కావచ్చు, అలాగే వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. మొన్న మధ్య ఒక 2 డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే పెరిగినాయని చెప్పుకోవాలి. అసలు ఎందుకు ఈ ధరలు తగ్గుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి తెలుసుకునే ముందు ఈ రోజు ప్రెసెంట్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 24 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 16,331 రూపాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ వచ్చేసి 16,332. నిన్నటికి ఈ రోజుకి ఒక్క రూపాయి చేంజ్. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,63,310 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 1,63,320 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 10 రూపాయలు చేంజ్. అంటే మరీ పెరగలేదు, మరీ తగ్గలేదు. ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ వచ్చేసి మనకి నిన్న 14,970. ఈరోజు చూసుకున్నట్లయితే 14,971. నిన్నటికి ఈ రోజుకి ఇక్కడ కూడా ₹1. 24 క్యారెట్స్ గోల్డ్లో చూసుకున్నా, 22 క్యారెట్స్ గోల్డ్లో చూసుకున్నా ఒక గ్రామ్ వచ్చేసి మనకి ₹1 మాత్రమే చేంజ్. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,49,700. ఈరోజు చూసుకున్నట్లయితే 1,49,710 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 10 రూపాయలు చేంజ్. అలాగే ఒకసారి 18 క్యారెట్స్ గోల్డ్ చూద్దాం. ఒకసారి 18 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 12,248 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 12,249 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 18 క్యారెట్స్ గోల్డ్లో కూడా ₹1 చేంజ్. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,22,480 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 1,22,490 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 10 రూపాయలు చేంజ్. 24 క్యారెట్స్ గోల్డ్, 22 క్యారెట్స్ గోల్డ్, 18 క్యారెట్స్ గోల్డ్, వీటిల్లో చేంజెస్ ఒక గ్రామ్కి వచ్చేసి మనకి ₹1. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే 10 రూపాయలు చేంజ్. సిల్వర్ రేట్స్ ఒకసారి ఒక 10 డేస్ లిస్ట్ చూస్తే మార్చ్ 3 నుంచి మార్చ్ 12 వరకు, అంటే ఈ రోజు వరకు, మార్చ్ 3 మనం చూసుకున్నట్లయితే 10 గ్రాములు వచ్చేసి 3,150 రూపాయలు. 100 గ్రాములు చూసుకున్నట్లయితే 31,500. అలాగే ఒక కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 3,15,000. అలాగే మార్చ్ 4న ఒకసారి చూసుకున్నట్లయితే 10 గ్రాములు సిల్వర్ వచ్చేసి 2,950. 100 గ్రాములు చూసుకున్నట్లయితే 29,500. ఒక కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,95,000. 3కి 4కి 20,000 తగ్గింది. మార్చి 5న 10 గ్రాములు వచ్చేసి 2,950. అలాగే 100 గ్రాములు చూసుకున్నట్లయితే 29,500. ఒక కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,95,000. మార్చ్ 4th, మార్చ్ 5th సేమ్ ఈక్వల్గానే ఉన్నాయి ప్రైజెస్, తగ్గలేదు అండ్ పెరగలేదు. అలాగే మార్చ్ 6న ఒకసారి 100 గ్రాములు చూసుకున్నట్లయితే సిల్వర్ 29,000. ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,90,000. 5,000 మైనస్ అయింది. మార్చ్ 7th చూసుకున్నట్లయితే ఒక కేజీ సిల్వర్ వచ్చి 2,90,000. మార్చి 8న సేమ్ ప్రైస్. మార్చ్ 7th, మార్చ్ 8th, మార్చ్ 9th ఈ 3 డేస్ కూడా 2,90,000 పలికింది సిల్వర్ రేట్. ఒక కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 3 lakhs పలికింది, అంటే 10,000 పెరిగింది. ఒక 1 month బ్యాక్ మన సిల్వర్ రేట్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఇదే ప్రైస్ ఉంది. యుద్ధం స్టార్ట్ అయినా కూడా తగ్గినా కూడా మళ్ళీ పెరుగుతూనే వచ్చింది. సిల్వర్లో అసలు ఏమి తేడాస్ ఏం కనిపించలేదు. సిల్వర్ రేట్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ తగ్గలేదు. తగ్గినా 1,200 తగ్గినాయి, కానీ మహా అయితే ఏం తగ్గలేదు. 3 lakhs వరకే పలికింది. ఇక్కడ నిన్న మార్చ్ 11న ఒకసారి మనం 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 3,000 పలికింది. అలాగే 100 గ్రాములు చూసుకున్నట్లయితే 30,000. ఒక్కసారి మనం మార్చ్ 10th నుంచి అబ్జర్వ్ చేస్తే సిల్వర్ రేట్స్ పెరుగుతూనే కనిపిస్తున్నాయి. 10 గ్రామ్స్
100 గ్రామ్స్, అలాగే 1 కేజీ. ఎక్కడ కూడా తగ్గలేదు. అలాగే మార్చ్ 11th నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న కూడా 10 గ్రాములు 3000 ఉంది. అలాగే 100 గ్రాములు చూసుకున్నా కూడా 30,000 ఉంది. ఇక్కడ కేజీ సిల్వర్ రేట్ చూసుకుంటే మార్చ్ 12th ఈ రోజు చూసుకున్నట్లయితే సిల్వర్ రేట్ వచ్చేసి 10 గ్రాములు 2,999, 100 గ్రాములు 29,990. నిన్నటికి రోజుకి ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,99,900, 100 రూపాయలు మాత్రమే తగ్గింది. సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ వార్ కనుక ఆగిపోయిన తర్వాత కొన్ని వార్తలు వస్తున్నాయి, మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ సిల్వర్ రేటు మనకి దాదాపుగా 4 lakhs వరకు పలకొచ్చు అంటున్నారు. ఒకసారి మనం గోల్డ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 2 lakhs వరకు పలకొచ్చు అని అంటున్నారు గోల్డ్. సిల్వర్ చూసుకున్నట్లయితే 4 lakhs వరకు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోల్డ్ కంటే సిల్వర్ మించిపోతుంది, అసలు ఎక్కడ తగ్గట్లేదు. యుద్ధం స్టార్ట్ అయినా కూడా మనం మార్చి 3rd నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే హెచ్చు తగ్గులు కనిపించిన ఇక్కడ మార్చి 9th వరకు చూసుకున్నట్లయితే 2,90,000 వరకు పలికిన సిల్వర్ మార్చి 10th నుంచి చూసుకున్నట్లయితే 3 lakhs వరకు పలుకుతూనే వెళ్ళింది. అసలు ఎక్కడా తగ్గలేదు. వన్స్ ఈ వార్ ఎండ్ అయితే మళ్ళీ ధరలు పెరుగుతాయి తప్ప తగ్గవు అంటున్నారు. మరి బంగారం వెండి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇప్పట్లో కొనుక్కోవటం చాలా మంచిది. ఇవి ఈ రోజున్న ప్రెసెంట్ ఇప్పటి వరకున్న ఈ టైం వరకున్న అప్డేట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ అనేది అవర్స్కి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ధరలు. ప్రెసెంట్ ఈ రోజు వరకు ఉన్న ధరలు అయితే ఇవి. కీప్ వాచింగ్ మెగా 9 TV.